హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవీస్ మ్యాజిక్ వరల్డ్లో కవీస్ గార్డెన్లో ఒక అద్భుతమైన ఏమనొచ్చు దీన్ని, ఒక మ్యాజిక్ బాక్స్ వచ్చేసింది. మన కిచెన్ వేస్ట్ని వేస్తే బ్లాక్ గోల్డ్ తయారయ్యే బాక్స్. సో నేను చాలా ప్రయత్నాలు చేశాను, చాలా రకాలుగా చేశాను. బట్ ఇది చూస్తే నాకు చాలా ఈజీగా మనకున్న టైం జోన్లో ఈజీగా తొందరగా తయారయ్యే కిచెన్ కంపోస్ట్ తొందరగా తయారు చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనిపించింది. సో మరి ఇట్లాంటి ఒక మంచి ఐటెం దొరికినప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి వెంటనే నేను బుక్ చేశాను. బుక్ చేసినాక జస్ట్ 3 డేస్లో నాకు ఇది వచ్చేసింది. సో ఓపెన్ చేసేసాను. ఇంతకుముందుకు వీడియో కూడా పెట్టాను ఇది ఏమై ఉంటుంది అని, దానికి కొనసాగింపు వీడియో ఇదన్నమాట. చాలా ఇది ఒక మెటల్ బిన్ లాగా ఉందండి. వాళ్ళు ఇందులో ఒక 2 ప్యాకెట్స్ ఇచ్చారు. నేను వీడియోస్లో చూశాను 2 ప్యాకెట్స్ ఇస్తారన్న, సరే చూద్దాం మనం కూడా. ఇప్పుడు ఒకటి సాడస్ట్, ఇది చెక్క పొట్టు పౌడర్ అన్నమాట. అండ్ ఇది గ్రీన్ కంపోస్ట్, గ్రీన్ మిక్స్ పౌడర్, ఇది మెయిన్ మనకి యూజ్ అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. వాప్రా పేజ్ ఉందండి, కంపోస్ట్ మేడ్ ఈజీ కంపోస్ట్ అని చెప్పేసి వాప్రా పేజ్ కూడా ఉంది. సో ఈ గ్రీన్ పౌడర్ని, గ్రీన్ మిక్స్ పౌడర్ని యూజ్ చేసి మనం కిచెన్ వేస్ట్ ఇవి 2 ఇందులో వేసేసుకొని డైలీ మన కిచెన్లో తయారయ్యే వేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని మనం వాడుకోవచ్చు. సో చేసేద్దాం. ఇప్పుడు 7 డేస్లో రోజు ఇప్పుడు ఇదంతా వేసేసుకొని ఈరోజు మళ్ళీ రోజు ఇందులో కంపోస్ట్ కిచెన్ వేస్ట్ని వేస్తూ మనం 7 డేస్ తర్వాత చూస్తే కంపోస్ట్ అయిపోతుంది అంటున్నారు. మళ్ళీ మనం ఇది గ్రీన్ మిక్స్ వాడేస్తాం కదా ఒకసారి, మరి మళ్ళీ నెక్స్ట్ 7 డేస్కి ఎలా అన్న డౌట్ నాకైతే చాలా వచ్చింది, మీకు కూడా వచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు కంపోస్ట్ తయారవుతుంది కదా, దాన్ని మనం కొంచెం ఉంచుకొని మళ్ళీ వాడుకోవచ్చు. లోపల మళ్ళీ ఇందులో చక్కగా ఈ గ్రీన్ మ్యాజిక్ అంతా చేసేది ఈ గ్రీన్ మిక్స్ పౌడర్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది మన కిచెన్ వేస్ట్. వీటిని సహజమైతే చిన్నగా కట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. నేను రోజు జ్యూసెస్ తాగుతానండి, ఆ జ్యూసెస్ పల్ప్ కూడా ఉంటుంది కదా, అదంతా కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. ఇందులో మనం వేసేటప్పుడు ప్లాస్టిక్ లాంటివి ఏవి లేకుండా చూసుకోవాలి. మనకి ఇది నథింగ్ బట్ ఒక డస్ట్బిన్ అని వాళ్ళు చెప్తున్నారు. డస్ట్బిన్ లాగా మీకు యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది నాకు దాదాపు ఒక 7 to 8 డేస్, 1 వీక్ నుంచి నేను ఈ వాప్రా వాళ్ళది వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. కొంచెం లిటిల్ వాటర్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ కొంచెం. సో ఇది ఇంక దూరం
సో దీన్ని ఇలా ఒక 5 times మనం రొటేట్ చేయాలి. 5 times రొటేట్ చేసి సో దీన్ని మనం ఇంకా ఇట్లా దీనికి హోల్స్ ఉన్నాయంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అని నేను అదే అనుకున్నాను. మనం మామూలుగా బకెట్లో కానీ పాట్లో కానీ చేస్తే దానికి బకెట్కి కానీ పాట్కి కానీ మనం హోల్స్ పెడతాం. సో దాంతో ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఇప్పుడు దీనికి కూడా ఈ సైడ్స్కి ఇక్కడ చూపించాను, ఇట్లా సైడ్స్కి హోల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ హోల్స్ ద్వారా మనకి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి కంపోస్ట్ బాగా జరుగుతుంది. దీన్ని మనం చక్కగా ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో పెట్టేసుకొని మళ్ళీ రేపు తయారైన వేస్ట్ ఉంటుంది కదా, కిచెన్ వేస్ట్, మళ్ళీ ఇందులో వేసుకోవచ్చు. 7 daysకి కంపోస్ట్ అనేది తయారైపోతుంది అని చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఓకే అండి.